ఇక మా విగ్రహానికి పూలాలంకరణ అయితే 40,000 రూపాయలైంది. నాకు తెలిసి ఇది చాలా చీప్ అనుకుంటున్నాను. మీకు తెలిసుంటే కింద కామెంట్ చేసి ఎంత ఉంటదో, మరి మీ డెకరేషన్ ఎంత ఖర్చయిందో కింద కామెంట్ చేసేయండి పూలాలంకరణకి. ఇక ఈ అలంకరణకి స్పాన్సర్లు వచ్చేసి మా సాఫ్ట్‌వేర్ బ్రదర్లు ఇద్దరు. ఇక నేనైతే దాదాపు టెంకాయ కొట్టిన ప్రతి ఒక్కరికి లడ్డు ప్రసాదంగా వెళ్ళేటట్టు 250 బూందీ ప్యాకెట్లు ఇచ్చాను. ఇక దీంతో పాటు నేను లాస్ట్ టైం చెప్పినట్టు 6 విగ్రహాలకు విరాళాలు ఏదైతే ఇచ్చానో అది దాదాపు 14,000-15,000 రూపాయలు అయింది. మీ విరాళాలు ఎంత అయ్యాయో కింద కామెంట్ చేసేయండి. ఇక నీ లొకేషన్ చూడంగానే టక్కుని చెప్పేసేయాలి మా ఊరేదో మీరు కామెంట్లో. ఇక మా లడ్డు అయితే మా అనిల్ కుమార్ 21,500 అయితే దక్కించుకున్నాడు. ఇక మేళ తాళాలతో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసాం. దాంతో పాటు ఎవరైతే ఉభయదాతలు ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకి మేళతాళాలతో వెళ్ళి అన్ని తీసుకొచ్చాం. టపాసులు కానీ, పూల అలంకరణ కానీ, లడ్లు కానీ అన్ని తీసుకొచ్చారు అనమాట. ఇలాగా ఇక ఫైనల్ గా మన ఇంటి నుంచి కూడా లడ్డు బూందీ అయితే వచ్చేసాయి అనమాట వినాయక స్వామికి. ఇక పల్లెటూరులో ఊరేగింపు అంటే ఇంకా ఎలా ఉంటదంటే ఊరు మొత్తం ఊరేగిస్తాం అనమాట. ఊరంతా చూపించుకొని వెళ్తాము వినాయక స్వామిని అయితే ప్రతి సంవత్సరం మేము ఇంత నీట్ గా. ఇక దీంతో పాటు మా వినాయక స్వామి ముందు అయితే ఇద్దరు నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఇంకా పిల్లకాయలందరూ దాంట్లో అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక మేమైతే ఫస్ట్ టైం మా ఊర్లో 9 రోజులు విగ్రహానికి అయితే పూజించుకొని నవరాత్రులు జరుపుకున్నాం. ఇంకా మీ ఊర్లో ఎన్ని రోజులు చేశారు కింద కామెంట్ చేసేయండి.